శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ సమీపంలోని ఆర్ఓబీ నిర్మాణాన్ని ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో టీడీపీ సమన్వయకర్త వెంకన్న చౌదరితో కలిసి కేంద్ర మంత్రి పర్యటించారు. తొలుత ఆర్ఓబీ పనులు, అనంతరం కేంద్రీయ విద్యాలయ స్థలాన్ని పరిశీలించారు. ఈ ఏడాది నుంచి తాత్కాలిక భవనాల్లో కేంద్రీయ విద్యాలయం తరగతులు ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి వెల్లడించారు. సంవత్సరాలుగా ఈ పలాస కాశీబుగ్గ పట్టణానికి పట్టి పీడిస్తున్నటువంటి ఆర్ఓబి, ఎప్పటి నుంచో జరగాల్సినటువంటి ఆర్ఓబి కార్యక్రమం సుదీర్ఘ కాలం వరకు దాని మీద సరైనటువంటి దృష్టి పెట్టక, అలాగే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసే పద్ధతిలో అసలు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా దాన్ని ముందుకు కొనసాగించక ఎన్నో సంవత్సరాల నుంచి అది ఉండిపోయింది. గత సంవత్సరం సుమారు జూన్ జూలై నెలల్లో అది శాంక్షన్ అయిన వెంటనే దానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ను కూడా నిర్ధారించి పనులు వేగవంతంగా చేయించి ఈ సంవత్సరం ఏప్రిల్ నాటికల్లా పూర్తి చేయాలని ఒక టైం లైన్ మేము పెట్టుకున్నాం. కాంట్రాక్టర్ కూడా స్ట్రిక్ట్గా చెప్పాం, ఏప్రిల్ నాటికల్లా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పలాసలో ఆర్ఓబీ తాలూకా కార్యక్రమాలు జరగాలని. ఈ పరిస్థితిలో కేంద్రీయ విద్యాలయం ఒకటి ఏర్పాటు చేస్తామని ఏప్రిల్ నాటికల్లా అడ్మిషన్స్ అవన్నీ కూడా పూర్తయితే సుమారు జూన్ కల్లా ఇక్కడ క్లాసెస్ స్టార్ట్ చేసే పద్ధతిలో చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమాలు అన్ని కూడా జరుగుతున్నాయనంటే స్థానిక శాసనసభ్యురాలు శిరీషక్క గారు కూడా నిరంతరం ఈ అన్నిటి మీద కూడా ఫాలోఅప్ చేసుకుంటారు.